శాఖల బాధ్యులు మరియు మండలంలో ఉన్నటువంటి ఆయా కాంప్లెక్స్ హెచ్ఎంస్ టీచర్స్ అందరికీ నేను ఈరోజు మండల అదనపు బాధ్యత ఎంఎన్ఓ నుండి ఎంఈఓగా స్వీకరించినందుకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి మీరు నాపై ఉంచినటువంటి ఈ బరువు మీ సహకారంతోనే మీ బలంతోనే ముందుకు తీసుకెళ్తారని హామీనిస్తూ మరి అందరం కలిసి మండలాన్ని ఒక చక్కని పదంలో ముందుకు తీసుకెళ్తామని హామీనిస్తున్నాను. మేమందరం ఒకటే డిఎస్సి తన దగ్గర ఉండి నేను ప్రిపేర్ అయ్యి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే తన యొక్క ఆ రోజు పరిస్థితుల్లో తనను చూసి నేను ప్రిపేర్ అయ్యి ఒక సైకాలజీ బుక్ లో అప్పటికి అన్నగారు బిఎడ్ చేసి ఉండే సైకాలజీ ఇలా నేర్చుకోవాలి తమ్మా అని చెప్పేసరికి నేను నేర్చుకొని అదో ఫాలో అప్ చేసి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నగారే అని నేను గుర్తు చేస్తూ మాది ఒకటే డిఎస్సి అయినా గాని ఇప్పటికీ మా అన్నదమ్ముల మధ్యన ఎలాంటి తారతమ్యాలు లేకుండా భేదాలు లేకుండా ఈ రోజు మా అన్నగారు మండల విద్యాశాఖ అధికారిగా సిరిపురం ఉన్న సందర్భంలో తనకున్న ఎంఎన్ఓ దాంట్లో గ్రిప్ తో మండల విద్యాశాఖను ఇంకా మంచి రూట్ లో నడిపిస్తారని కోరుకుంటూ ఇదే రకంగా గవర్నమెంట్ రాత్రికి రాత్రి ఎంఎన్ఓలను ఎంఈఓలుగా బాధ్యత చేపట్టాలని సూచిస్తూ అందులో భాగంగానే ప్రమోషన్లు ఇవ్వడం, మళ్లీ డిఎస్సీలు నిర్వహించడం, అతి త్వరలో ఆ పోస్టులు కూడా వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని చాలా హర్షించదగ్గ నిర్ణయం అని మా పిఆర్టీ సంఘ పక్షాన నేనైతే మరొకసారి తెలియపరుస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతామని ముగిస్తా ఉన్నా. బాధ్యత స్వీకరిస్తున్నటువంటి రామసార్ గారికి మొట్టమొదట శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఇప్పుడు ఎన్నో రోజుల పూర్వం తీసుకోవాల్సినటువంటి ఈ పదవి ఆలస్యంగానైనా తప్పనిసరి పరిస్థితులను తీసుకున్నందుకు రామసార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కొన్ని పరిస్థితులు అనేటువంటి ముళ్ళ కిరీటమే బాధ్యత అనేటువంటిది, కానీ ఇదేమి ఎవరు చేయేది కాదు, ఎవరు చేయలేది కాదు. కాబట్టి అన్ని విధాలా సమర్థుడు. మరి ఈ మండలాన్ని విద్యా పరంగా మరి అందరికీ సమస్యలు తెలిసినవాడు, ఎందుకంటే కింది స్థాయి నుంచి ఎదిగినవాడు కాబట్టి మరి మండల భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఏం లేదు, మన ధర్మాన్ని విద్యుక్తాన్ని నివర్తిస్తే ఎన్ని వచ్చినా దాన్ని మనం పట్టుకోవచ్చు. ఒకటి మనమందరం ఏకంగా ఉండి తన వ్యక్తిత్వం అప్పుడప్పుడు అందుబాటులో ఉన్నంత సార్ మా బాధ్యతలు కూడా మీరు సక్రమంగా సకాలంగా నిర్వహించినట్టు మాకు కూడా అవకాశం ఇచ్చి స్కూల్ కూడా మంచి బాగా నడిపించాలని కోరుకుంటూ టీటీయూ జిల్లా పక్షాన మీకు మరొకసారి శుభాకాంక్షలు. నేను ఇప్పుడు కూడా అన్నానే మాట ఇప్పుడు సార్ అని ఎప్పుడు యూజ్ చేయలేదు, అన్నానే ఓడి వాడతా. తనకు కూడా నన్ను అట్లనే రిసీవ్ చేసుకుంటాడు. అంటే మా మధ్యలో నేను సొంత అన్నదమ్ములు కాకపోయినప్పటికీ మా మధ్య అట్లాంటి అనుబంధం ఉన్నది. సో నైట్ నుంచి నేను హ్యాపీగా ఉన్నా. నేను మార్నింగ్ కూడా సార్ నేను విజిట్ చెప్పినా. నేను సార్ చేసి ఒకటే మాట చెప్పిన, అన్నట్లు ఏం లేదు, 100% కాదు 200% నేను పక్కనే ఉంటా, మీ వెనకాలనే ఉంటా, మీ నీడలాగానే ఉంటా. ఖచ్చితంగా మా సపోర్ట్ నా కోటే కాదు 4 కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ మీ వెంటనే ఉంటారు. మన గతంలో ఇక్కడ ఎంఈఓ సార్ ఎవరైతే శ్రీనివాస చేసిరో ఆయన కన్నా మీరు మంచి పేరు ప్రకారం తీసుకొచ్చేట్టుగా మేము సపోర్ట్ చేస్తాము. మన మండలి ఎడ్యుకేషన్ పరంగా కానీ వేరే ఏ సమస్య ఉన్నా కూడా మనం కలిసికట్టుగా డిసైడ్ చేసి మనం డిస్కస్ చేసుకుని దాంట్లో మనకి ఏది బెస్ట్ చాయిస్ అనేది కూడా మనం చూస్ చేసుకుని దానికి అనుకూలంగా ముందుకెళ్దాము. మన మండలిని మీ నేతృత్వంలో ముందుకు తీసుకెళ్లి జిల్లాలో మన మండలిని మంచి పేరు అంటే ఒక మంచి పొజిషన్ లో ఉండడానికి ట్రై చేద్దామన్నా. మీరు ముందుకెళ్ళండి, మీ ఇంకా ఖచ్చితంగా మేమంతా ఉంటాము. మా సపోర్ట్ ఎలవేళలో మీకు ఉంటుందన్నా. వేరే ఎంఈఓ కన్నా మీరు ఇంకా మంచి పేరు ప్రకటన తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంఈఓగా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ రామసార్ గారికి శుభాకాంక్షలు. ఎందుకంటే హర్షించదగ్గ విషయం, ఎన్నో 10 సంవత్సరాల ముందు 15 సంవత్సరాల ముందే సార్ కోసం ప్రయత్నం చేసినాం. సరే ఎంఈఓ చేయండి అంటే చివరికి మన ఎంఎన్ఓగా చేరిన తర్వాత మండలం మీద కొంత గ్రిప్ వచ్చింది సార్కు, ఎలా మెయింటైన్ చేయొచ్చు పాఠశాలలు.
ఒక అవగాహన కుదిరిన తర్వాత మన రాష్ట్ర లెవెల్లో ఫస్ట్ ఖమ్మం జిల్లాలో ప్రయోగించారు. ఎంఎన్ఓలకు ఎంఓ బాధ్యతలు ఇచ్చి, అయితే అక్కడ అయినా కానీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్స్ కోర్టుకెళ్ళారు. కోర్టుకెళ్ళిన కోర్టు సాధారణంగా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయం అని ప్రకటించేసరికి అందరు ఎంఎన్ఓలను ఎంఈఓలుగా ఎఫ్ఎస్ ఫుల్ ఛార్జ్ ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే శ్రీనివాస్ సారు 2 మండలాలు మెయింటైన్ చేస్తూ మరియు టీజీహెచ్ఎంగా అక్కడ స్కూల్కు సేవ చేస్తున్నా కానీ ఇంకా పరిపూర్ణంగా టీచర్లకు ఈ రోజు కావాల్సి వస్తే ఆర్మూర్ పోవాల్సి వస్తుంది ప్రతిసారి. ఆ బాధ మనకు లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, మరియు మన పెద్దలు రామన్న గారు మనకు లోకల్లోనే ఉంటారు కాబట్టి అత్యంత అనుభవజ్ఞుడు, ఎగ్జిక్యూటివ్ అత్యధికంగా నాలెడ్జ్ కలిగిన వ్యక్తిగా మేము ఎల్లవేళలా తనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని కోరుకుంటూ ఈ చిన్ని అవకాశం ఇచ్చిన పెద్దలను శుభాభినందనలు. రామన్న నేను ఒకేసారి 2000 సంవత్సరంలో ఇంటిగా లింగంపేట మండలంలో చేరడం జరిగింది. అలాగే మళ్ళీ 2001 డిఎస్సి ద్వారా 2002 గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్ గా, ఆ తర్వాత రామన్న హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొంది ఇదే మండలంలో ఎక్కువ రోజులు ఇక్కడే సేవలు అందిస్తున్నారు. రామన్న వ్యక్తిగతంగా అంటే మేము ఒకే బ్యాచ్ అట్లా 10th కూడా సేమ్ నవోదయాలు అనుకున్న ఎస్ఎస్సి కూడా సేమ్ బ్యాచ్. మరి రామన్ సారు సౌమ్యుడు ఏదున్నా అంటే కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎక్కువనే, ప్రతి దగ్గర రెస్పాన్స్ అనేది బాగా ఉండేది. అంటే గతంలో కూడా ఎంఈఓ వచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు కొంత ఉత్సాహంగా తీసుకోవడం మనందరికీ కూడా స్థానికంగా ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ సేవలు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో మాకైతే ఆనందంగా ఉన్నది. ఎందుకంటే స్థానికంగా ఉండడం ద్వారా ఎక్కడి నుంచో ఇన్ఛార్జిగా ఉండి వచ్చి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. గతంలో శ్రీనివాస్ సార్ కూడా ఇన్ఛార్జ్ అయిన సేవలు పూర్తి స్థాయిలో అందించడం జరిగినది. మరి అంతకంటే ఎక్కువ కూడా రామన్నకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎటు చుట్టూన్న 19-20 కిలోమీటర్ల స్క్వేర్ లోనే ఉంది కాబట్టి తను తూర్పేరులో ఆయన ఇక్కడ ఇమీడియట్ ఉండి సేవలు అందిస్తాడు కాబట్టి 2 బాధ్యతలున్న అక్కడ ఇక్కడ చూసుకునే సత్తా తినకున్నది. రామన్న ఎప్పుడు కూడా మనందరికీ సేవలు అందించి అందరికీ కూడా సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలని, ఈ మండలానికి ఒక మంచి విద్యాధికారిగా అట్లాగే మన విద్యాశాఖకు మంచి పేరు తీసుకొస్తాడని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మిగతా ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా అన్ని సంఘాల బాధ్యులు ఉన్నారు, అన్ని ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. అందరం సుపరిచితంగా, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఇక్కడ సీనియర్స్ ఉన్నారు. అందరం కూడా రామన్నకు మనం అందరం కూడా మంచి మిత్రులు ఉందని గతంలో ఎస్ఎస్సి డ్యూటీలో కానీ మిగతా ఏ సందర్భంలోనైనా అందరం కలిసి పనిచేసిన